అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. ఇవి రెండు జీవితంలో పెద్ద ప్రమాదాలే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 13, 2024, గురువారం. తిథి సప్తమి, రాత్రి 9:33 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పుబ్బ, తెల్లవారుజామున 5:08 వరకు, తదుపరి ఉత్తర. యోగము వజ్రము, సాయంత్రం 6:06 వరకు, తదుపరి సిద్ధము. కరణం గరిజ, ఉదయం 8:22 వరకు, తదుపరి వనిజ. రాత్రి 9:33 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం ఉదయం 11:26, చంద్రాస్తమయం రాత్రి 12:06. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:24 వరకు. యమగండం ఉదయం 5:35 నుండి 7:13 వరకు. గుళిక కాలం ఉదయం 8:51 నుండి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:49 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:04 వరకు. వర్జము ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 12:59 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:57 నుండి 11:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:28 నుండి 6:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. జూన్ 13, గురువారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 9:33 వరకు ఉంది, తదుపరి అష్టమి. పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున 5:08 వరకు ఉంది, తదుపరి ఉత్తర. పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం, చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. కాబట్టి ఈ రోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సింహ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు శుభ గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ కుట్టు యంత్రం దినోత్సవం. 1954 సంవత్సరంలో సుమారు 2 దశాబ్దాల ఫ్రెంచి పాలన నుండి యానం విమోచనం చెందింది. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 13 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలు. మేషరాశి పొగడ్తలు అందుకుంటారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి శుభవార్త వింటారు. కర్కాటక రాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. సింహ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి శుభవార్త వింటారు. తులా రాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి మంచి మనసును చాటుకుంటారు. మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి కొంచెం గందరగోళానికి లోను కావచ్చు. మీన రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.